ముఖ్యంగా ఎంత ధన్యులమంటే 2026 సంవత్సరము మొదటి గడియ, మొదటి నిమిషము, మొదటి సెకండ్ దేవుని సన్నిధానంలో, దేవుని ప్రజలతో, దేవుని మందిరములో నిజంగా పాట పాడుతూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టామంటే ఈ సమయాన్ని చాలామంది పోగొట్టుకున్నారు. పడుతుంది ఓష రేపు వస్తారేమో వాళ్ళు, కానీ ప్రాముఖ్యమైనటువంటి సమయము దేవుని ఇంట్లో. దేవా, గత సంవత్సరం అంతా కాపాడావు. నూతన సంవత్సరంలో దేవుని ఇంటి నుండి అడుగు బయట పెట్టేటువంటి ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత ధన్యుడో! ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఈ దినాల్లో లోకం ఎంతోమందిని ధన్యులు అంటుంది. ఎవరు నిజంగా కలిసి వస్తే అది ఇది ఉండే, కానీ దేవుని ఇంట్లో దేవుని ప్రజలతో పరిశుద్ధ గుంపులో పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి చిన్న గుంపులోనికి ప్రభువుని తీసుకొచ్చాడు. అందుకనే పరలోకానికి వెళ్ళేది శేషం మాత్రమే, చిన్న గుంపు. అందుకనంటే ప్రభు అంటాడు, చిన్న మంద మీరు చూసారా. దేవుడు మనల్ని ప్రేమించి చిన్న మందగా మనల్ని ఏర్పరచుకొని ఈ చిన్న మందతో ఈ 2026 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. ఈ సమయంలో ఈ సమయాన్ని చూడలేక, ఈ సమయం నుంచి పోగొట్టాలని శత్రువు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చింది. ఈ సమయాన్ని తప్పించాలని వాడు రకరకాలుగా పోరాడుతూ వచ్చాడు. కానీ ఆయన మహాకృప చేత, ఆయన సన్నిధిలో, ఆయన ప్రజలతో, పరలోకానికి వెళ్ళేటువంటి గుంపుతో, పరిశుద్ధ స్వాచ్ఛము దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించరండి. గత సంవత్సరము దేవుడు నన్ను కాపాడాడు. చూసారా, నిజంగా ఎన్ని కీడులు నన్ను ప్రభు మనల్ని తప్పించే పాట చాలా అర్థంగా ఉంటుంది. దేవుడి మహాకృప చేత మనల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. నిజంగా కొన్ని నిమిషాలు మాత్రమే మనము దేవుణ్ణి యథార్థంగా దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవా, ఇంతవరకు కాపాడేవు తండ్రి. మనము దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఏదైనా మనకు బ్యాంకులో పీటర్ తెలుసు బాగా, ఎవరైనా బ్యాంకులో ఫారం ఫిలప్ చేసుకొని ఇస్తారంటే పెన్ ఇచ్చిన వెంటనే ఏమంటారు పీటరు? అదే మనం చెప్పేది దేవునికి. ఇప్పుడు థ్యాంక్స్ అయ్యా, మమ్మల్ని కాపాడేవయ్యా. ఇంకేదో ఎక్కువగా వివరించి నిజంగా వారు బాగా చేస్తున్న ఆరాధన నాకు రాదే అనుకోవాల్సిన అవసరం లేదు. దేవా, లెక్కలేని కీడుల నుంచి నన్ను కాపాడేవు తండ్రి. మరొక సంవత్సరము నాకు దయా కిరీటంగా నాకు దయచేసావు. థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రమయ్యా. ఎన్ని కీడులు నిన్ను వెంటాడుతూ వచ్చాయో దేవుడు తప్పించాడు. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. క్లుప్తంగా ఒక మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథం ఎక్కువ వాక్యం చెప్పను, ఎందుకంటే అందరం కూడా బలహీనులమే కాబట్టి, అప్పటికే జీవాలు కొట్టకలాడుతున్నాయి. అందుకని బలహీనులం కాబట్టి త్వరగా మనం దేవుణ్ణి క్లుప్తంగా దేవుని సన్నిధానంలో మొదటి ఆరాధన, నూతన సంవత్సరంలో దేవుని ప్రజలతో మొట్టమొదటి ఆరాధన ప్రభును ఘనపరుస్తున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత. 65 కీర్తన 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. పేజీ నెంబర్ 484, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదవాలి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము. నిజంగా దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు. సంవత్సరం అనేది దేవుడు ఏం చేశాడంట? దయ అనేటువంటి కిరీటాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ 2026 సంవత్సరము దయ అనేటువంటి అర్థం కిరీటం పేరేం పేరంట? దయాని కిరీటం. కిరీటాలు చాలామంది ఉంటాయి లోకంలో. బహుమతులు పొందిన వరకు వాళ్ళు నిజంగా ఎన్నో కిరీటాలు తీసుకుంటారు. మాకు కూడా క్రిస్మస్ రోజు నిజంగా రాజకీయ నాయకులు వచ్చి కిరీటం పెడతారు. ఇప్పుడు కిరీటం నా దగ్గర. కానీ దేవుడు మనందరికీ నూతన సంవత్సరము అనేటువంటి దయా అనేటువంటి కిరీటాన్ని మనకు పెట్టాడు. ఎంత గొప్ప ధన్యత. భౌతికంగా మన కంటికి కనపడకపోయినా దేవుడు దయా అనేటువంటి కిరీటాన్ని మనకిచ్చాడు. ఓ దేవా, నూతన సంవత్సరము నాకు దయతో దయా అనే కిరీటాన్ని నా నెత్తిన ఉంచావు తండ్రి. దయతో నన్ను కాపాడావు, దయతో నన్ను బ్రతికించావు,
దయతో నన్ను సజీవునిగా చేశావు, దయతో నన్ను సజీవురాలుగా చేశావు, లెక్కలేని కీడుల నుంచి నన్ను దయతో నన్ను కాపాడుతూ వచ్చావు. నిజంగా నీ దయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దయగల దేవుడు. దయతో మనకు ఆయన మరొక సంవత్సరము దయచేశాడు కాబట్టి మన ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే కృతజ్ఞతాస్తుతి. దయతో మనకు మరొక సంవత్సరం ఇచ్చాడు. మనం ఏం చేయాలి? కృతజ్ఞత. కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. గత సంవత్సరం అంతా నిజంగా దేవుడిని పక్షాన చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో థ్యాంక్స్ చెప్పడం. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. హబక్కుకు గ్రంథం 770 పేజీ, 770 పేజీ, 71 పేజీ, 3వ అధ్యాయము. ఈ మాట కూడా అందరం కలుస్తున్నాం. నేను చదువుతాను. 3వ అధ్యాయము 2వ లైను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. రెండవదిగా ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన ఏంటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దేవుడు మనల్ని ప్రేమించి నూతన కార్యము కొరకై, నూతన కార్యము నీలో, నీ వ్యక్తిగత, నీ కుటుంబ సంఘ జీవితములైన నూతన కార్యము చేయడానికి సామర్థ్యం, నూతన కార్యము చేయడానికి నిజంగా దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకని దేవా, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నాలో, నిజంగా విశ్వాసంతో మనం అడిగితే దేవుడు తప్పకుండా తన కార్యము, నూతన కార్యము నూతనమైన రీతిలో నీ పక్షాన ఆయన చేయనయ్యన్నాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా దయ అనేటువంటి కిరీటాన్ని మాకు ఇచ్చావయ్యా. సంవత్సరంలో జరుగుతుండగా ఏముందమ్మా? నూతన పరచు. మొదటి మాట ఏందన్నమాట? సంవత్సరం అనేటువంటి దయా కిరీటము. ఎక్కడుందన్నమాట? 65:11 ఏముందన్నమాట? 65 కీర్తనలు మనం సంవత్సరములు జరుగుతుండగా చదవాలి, మళ్ళీ చదవాలి. చదవండి. ధరింపజేసేది కాదట. సంవత్సరమును నీ దయా కిరీటం. ఓ దేవా, మరొక సంవత్సరము నాకు దయా కిరీటంగా నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా నాకు కాపాడి తోడుగా ఉన్నావు తండ్రి. ఈ నూతన సంవత్సరములు నిజంగా సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యము మాలో జరగడానికి నిజంగా మీరు పూనుకున్నా. ఎందుకొరకే మీకు స్తోత్రాలని దేవుడు గత సంవత్సరం అంతా మన పక్షాన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని, గత సంవత్సరం అంతా మన పక్షాన చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకొని, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని దేవునికి ఏం చేయాలి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు దయగలిగినటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎలాగునా ఒకరి తర్వాత ఒకరు మనం దేవుణ్ణి, దేవా, సంవత్సరమును నాకు దయాకిరీటంగా దయచేస్తూ వచ్చావు తండ్రి. గత సంవత్సరం అంతా నా తండ్రి నన్ను కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి నన్ను ప్రవేశపెట్టి నూతనమైనటువంటి సంవత్సరం మొదటి గడియలో, మొదటి నిమిషంలో దేవుని సన్నిధానంలో, దేవుని ప్రజలతో నువ్వు చేసిన మేలులు తలపోసుకొని మిమ్మల్ని స్తుతించేటువంటి సమయాన్ని నాకు ఇచ్చావు తండ్రి అని 1-2 మాటలతో మనం ప్రభువును సంతోషంగా, గంభీరంగా దేవుని మనము 1-2 నిమిషాలతో మనం 1-2 మాటలతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. చేయండి.